హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మేధాస్ బిఎన్ టీవీ. ఈరోజు అయితే మనం పోస్గిలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చేసామండి. సో ఎండలు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి కదా, మనకైతే ఇప్పుడు ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది. సిక్ అయిన పీపుల్స్ అయితే చాలా వస్తుంటారు, డీహైడ్రేషన్ అయిన పీపుల్ వస్తుంటారు, చిన్నపిల్లలు, వృద్ధులు. సో మనం అయితే లోపలికి వెళ్ళి ఎట్లా ట్రీట్మెంట్ నడుస్తుంది, ఎట్లా కేరింగ్ తీసుకుంటున్నారు అనే విషయం అయితే తెలుసుకుందామండి. ఇది వచ్చేసి అయితే మనకు పాత బిల్డింగ్ అండి, ఆల్రెడీ ఉన్న బిల్డింగ్. ఇది వచ్చేసి అయితే కొత్త బిల్డింగ్ అండి. చూడండి, కొత్త బిల్డింగ్ అయితే చాలా చాలా బాగుంది. ఇంకా మనకు లోపల ట్రీట్మెంట్ ఎలా జరుగుతుందో అనే విషయం అయితే మనం తెలుసుకుందామండి. మేడం నమస్తే. మేడం నమస్తే. చెప్పండి మేడం, మన ఓపీ ఎట్లా జరుగుతుంది, ఎన్ని మెంబర్స్ వస్తున్నారు మేడం? ఇప్పుడైతే ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, సో పేషెంట్స్ ఎట్లా వస్తున్నారు, ఎట్లా మేడం చెప్పండి కొద్దిగా. పేషెంట్స్ అయితే చాలా ఎక్కువనే వస్తున్నారు. ఇప్పుడు సమ్మర్ కాబట్టి లూజ్ మోషన్స్ అని, ఫీవర్ అని చాలా డైలీ ఒక 180 నుంచి 200 ఓపీ వరకు వస్తున్నారు. చెప్పండి మేడం. అడ్మిషన్స్ కూడా 20 నుంచి 25-30 అడ్మిషన్స్ అయితే ఇప్పుడు నార్మల్ డేస్ కంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువనే వస్తున్నారా? ఎక్కువనే వస్తున్నారు. సమ్మర్ కాబట్టి మోషన్స్ ఎక్కువ, ఫీవర్, ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఓకే ఓకే. చూడండి ఫ్రెండ్స్, మనమైతే జనరల్ వార్డ్కి అయితే వచ్చేసాము. నమస్తే మేడం. చెప్పండి మేడం, పేషెంట్స్ సమ్మర్ కదా ఎక్కువగా వస్తున్నారా, ఎట్లా మీకు? వస్తున్నారండి, బాగానే వస్తున్నారు. చెప్పండి మేడం, వీళ్ళకి ఏ ప్రాబ్లం మేడం? ఇగో ఇక్కడ బాలమ్మ. చెప్పండి మేడం, వీళ్ళ ప్రాబ్లం ఎంత? బాలమ్మ ఈమె నిన్న అడ్మిట్ అయింది. ఫీవర్ విత్ జీఈ అంటే అక్యూట్ గ్యాస్ట్రైటిస్, మోషన్స్. మేడం ఎండకేనా మేడం ఇదంతా? ఎండకేనండి మేడం. 40-50 డిగ్రీస్ ఎండ ఉంది కదా, సో దీనివల్ల మనము ప్రజలకు ఎట్లా రక్షణ తీసుకోవాలంటే ఏం చేయాలని చెప్తారు మీరు? ఎక్కువ వాటర్ తీసుకోవాలని చెప్తుంటాం. చెప్పండి. నీడకు ఉండాలి, ఎక్కువ వాటర్ తీసుకోవద్దని చెప్తుంటాం. వృద్ధులకు అయితే ఏం చెప్తారు మేడం? వృద్ధులకు ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండాలి. ఒక రోజుకి 4 నుంచి 5 లీటర్ల వాటర్ తాగాలి. సాధ్యమైనంత వరకు తాగుతుండాలి వాటర్. చెప్పండి మేడం, ఫుడ్ ఎలా తీసుకోమంటారు మేడం వీళ్ళకి? ఫుడ్ ఈజీగా డైజెషన్ అయ్యేటట్టుగా తీసుకోమని, లిక్విడ్స్. ఓకే మేడం, లిక్విడ్స్ ఎక్కువ తీసుకోమని, ఫుడ్ కూడా టైం టు టైం మెయింటైన్ చేయమని చెప్తాం. మేడం మనకు పేషెంట్స్ ఎట్లా వస్తున్నారు అంటే ఏజ్డ్ పేషెంట్స్ వస్తున్నారా, చిన్నపిల్లలు వస్తున్నారా, ఎట్లా మేడం? అందరు వస్తారండి. మ్యాక్సిమం అయితే అందరు వస్తారు. మేడం మన దగ్గర ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా అయింది కదా మేడం ఇది హాస్పిటల్, సో ఫస్ట్ కంటే ఇప్పుడు ఎక్కువ ఉన్నారా, ఫస్ట్ బాగుండేనా? చెప్పండి మేడం కొద్దిగా. లేదండి, ఫస్ట్ కంటే ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఎక్కువ పబ్లిక్కి కొంచెం తెలిసినందుకు ఎక్కువ వస్తున్నారు ఫస్ట్ కంటే. మేడం ఇక్కడ మీరు ఏ ట్రీట్మెంట్ అందిస్తున్నారు మేడం మ్యాక్సిమం జనరల్గా? యాంటీబయాటిక్స్ ఇస్తాము. ఓకే మేడం, యాంటీబయాటిక్స్ ఇస్తాము. ఎవ్రీ పేషెంట్కి ఖచ్చితంగా ఇది సమ్మర్ కాబట్టి డిహైడ్రేషన్తో వస్తున్నారు, కంపల్సరీ ఫ్లూయిడ్స్ పెడుతున్నారు. అవన్నీ ఇప్పుడు జనరల్గా వస్తున్నాయంటే ఇది దేనివల్ల అంటారు మేడం? మ్యాక్సిమం వీళ్ళు లిక్విడ్స్ ఇంటేక్ తీసుకోకపోవడం వల్ల ఎండకి వెళ్తారు. ఎండకి వెళ్ళడం వల్ల ఇంటేక్ బాగా వాటర్ తీసుకుంటే ఏం అవ్వదు. అవును, ఆ వాటర్ తీసుకోకపోవడం వల్ల వాళ్ళకి అట్లా ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి అసలు. నమస్కారం మేడం. నమస్కారం మేడం, మీ పేరు అది చెప్పండి మేడం, మీరు ఇక్కడ ఏం చేస్తారో చెప్పండి మేడం. నేను డాక్టర్ శ్వేత. నేను ఇక్కడ కోస్గి సిహెచ్సిలో గైనకాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. వచ్చి ఒక 5-6 months అవుతుంది. 5-6 months అవుతుంది ఇక్కడ. ఓకే మేడం, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనమైతే గైనకాలజిస్ట్ డాక్టర్ శ్వేత దగ్గరికి అయితే వచ్చేసాము. సో హాస్పిటల్ అంతా చూసాం కదా ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంది అండ్ నీట్నెస్గా మెయింటైన్ చేస్తున్నారు. మేడం నమస్కారం. మేడం నమస్తే అండి. మేడం చిన్న క్వశ్చన్,
చెప్పండి. ఇప్పుడు మన చిన్న పిల్లల్లోనే చూస్తున్నాం కదా మేడం, మెచ్యూర్ అవుతున్నారు అంటే ఏజ్ లేకుండానే 12 years 13-14 yearsలో అయ్యే పిల్లలు 10 yearsకే వచ్చేస్తుంది మేడం. మరి దానికి రీజన్ ఏంటంటారు? అంటే మెచ్యూర్ ఫస్ట్ అవ్వడం, మినార్క్ అనేది ఫస్ట్ పేషెంట్, ఇప్పుడు బేబీకి ఫస్ట్ ఫీమేల్ ఫస్ట్ మెచ్యూర్ అయితే దాన్ని మినార్క్ అంటాం అనమాట. సో ఆ మినార్క్ అనేది యూజువల్గా 11-12 yearsకి రావాలి యూజువల్గా. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ప్రీ మెచ్యూర్గా వస్తుంది అనమాట. ఓకే, ఎందుకు అంటే దానికి వన్ రీజన్ అని కాదు, అది మల్టీ ఫ్యాక్టోరియల్, చాలా రీజన్స్ ఉంటాయి అన్నమాట. సో వన్ ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్స్ అట్లా ఉంటాయి. ఇంకొకటి ఏంటి అని అంటే ఇప్పుడు సిటీస్లో ఉండే ఎన్విరాన్మెంట్, టౌన్స్లో ఉండే, విలేజ్లో ఉండే ఎన్విరాన్మెంట్, సో దాన్ని బట్టి వేరియేషన్స్ కొన్ని ఉంటాయి, దానివల్ల తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కొంచెం తొందరగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా చాలా ఉంటాయి, అది 1-2 అని చెప్పడానికి లేదు. సో కంపారిటివ్గా మనకి అప్పటికంటే ఇప్పుడు తొందరగా వస్తుంది. సో మనం ఇప్పుడు తీసుకునే మేజర్ ప్రికాషన్స్ ఏంటి అంటే దాన్ని ఆపడం కంటే మెయిన్గా మనం ఏంటి అంటే ప్యూబర్టీ అంటే ఏంటి, దానప్పుడు వచ్చే చేంజెస్ ఏంటి, సో అవి తీసుకొని ప్రికాషన్స్, అరే ప్యూబర్టీ వస్తుంది, సో వాట్ షుడ్ వి డూ, వాళ్ళ పిల్లలకి చెప్పాలన్నమాట. ఇట్లా వస్తే చేంజెస్ జరుగుతుంటే బాడీలో తొందరగా డిటెక్ట్ చేయాలి. డిటెక్ట్ చేసి వాళ్ళకి స్కూల్కి వెళ్తున్నప్పుడు సో ఏం చేయాలి అనేది వాళ్ళు చూపించాలి. సో మన లైఫ్ స్టైల్ కూడా అంటే ఇప్పుడు ఏంటి అంటే ఫుడ్ హ్యాబిట్స్ మెయిన్గా దేనికైనా కూడా ఇప్పుడు ఫీమేల్స్ అంటే హార్మోనల్. సో ఈ హార్మోన్స్ ఏంటి మనది మెయిన్గా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల అవి చేంజెస్ బాగా అవుతుంటాయి అనమాట. ఒబేసిటీ రావడం, సో ఒబేసిటీ రావడం వల్ల హార్మోనల్ చేంజెస్ చాలా ఎక్కువ అవుతుంటాయి. ఒబేసిటీ రావడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది అనమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అట్లాంటివి అన్నీ వస్తుంటాయి. సో మనం ఏంటంటే ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంచెం హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడు ఏంటంటే మెయిన్గా బేబీస్, ఫీమేల్స్ అందరు కూడా, ఫీమేల్స్ మెయిల్స్ అని ఎవరైనా కూడా జంక్ అనేది చాలా డిపెండ్ అవుతున్నారు. సో అలాంటివి మనం కంట్రోల్ చేసుకొని, అండ్ ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే ప్యూబర్టీకి వచ్చే చేంజెస్ ఏంటి అవి డిటెక్ట్ చేసి మనం పిల్లల్లో చెప్పాలి, అవేర్నెస్ చేయాలి. సో అది మెయిన్గా. మేడం ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు నార్మల్గా పిల్లలు కొంచెం స్టమక్ పెయిన్ లేచి కొంచెం బాగా పెయిన్ వచ్చిన తర్వాత వాళ్ళు కొద్దిగా పీరియడ్స్ వస్తుంటాయి మేడం, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్. అంటే ఏంటి అంటే దాన్ని మనము డిస్మెనూరియా అంటాం. సో పెయిన్ అబ్డామిన్ సైకిల్ వచ్చే ముందు వచ్చే పెయిన్ని మనం డిస్మెనూరియా అంటాం. అది ఎట్లా ఉంటుంది అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు సైకిల్ వచ్చే 1 day 2 days ముందు నుంచి ఇట్ లాస్ట్ ఫర్ లైక్ అలా ఫస్ట్, సెకండ్ డే, థర్డ్ డే, మ్యాక్సిమం థర్డ్ డే ఆఫ్ ద సైకిల్ వరకు ఉంటుంది. సో దాన్ని డిస్మెనూరియా అంటాం. అది నార్మల్. అందులో ఏంటి ప్రైమరీ డిస్మెనూరియా ఉంటుంది, సెకండరీ డిస్మెనూరియా. ప్రైమరీ డిస్మెనూరియా అనేది నార్మల్, ఇప్పుడు నేను చెప్పినట్టు సైకిల్కి 1-2 days ముందు వచ్చి సైకిల్ వచ్చిన 1-2 days 3 days వరకు లాస్ట్ అవుతుంది అనమాట. సో అది నార్మలే, కాకపోతే వాళ్ళకి ఏంటంటే దే నెవర్ ఎక్స్పీరియన్స్ బిఫోర్, వాళ్ళకి ముందు తెలియదు కాబట్టి వాళ్ళకి పెయిన్ చాలా సివియర్గా అనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఏంటి మనము ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇట్లా ఉన్నప్పుడు తీసుకెళ్ళి చూపించాలి. సో అది రూల్ అవుట్ చేసుకోవాలి, అది నార్మలా అబ్నార్మలా అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. నార్మల్ అంటే దానికి ఏంటి, అవి మామూలుగా మనము మెడికేషన్ యూజ్ చేస్తుంటాం నార్మల్గా ఉన్నప్పుడు. సో అట్లా కాకుండా మనం హోమ్ రెమెడీస్ ఏమైనా ట్రై చేస్తే బెటర్. ఒకవేళ అది నార్మల్ అని తెలిసి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది నార్మల్ తెలిస్తే సివియర్ కాకుండా ఉంటే హోమ్ రెమెడీస్ ఎట్లా అంటే హాట్ వాటర్ బ్యాగ్స్ పెట్టుకోవడము అట్లాంటివి పెట్టుకొని చేసుకుంటే మనకి రిలీఫ్ ఉంటుంది అనమాట పెయిన్. ఓకేనా మేడం? మనకి ఇంకోటి, ఇప్పుడు నార్మల్గా మన వెనకటికి చూసుకున్నట్టయితే చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు అయ్యేవి. 16 years 18 years లోపలనే పిల్లలు కానీ పిల్లలు కానీ పుట్టేవాళ్ళు అన్నమాట. సో మేడం మరి ఇప్పుడు మనకి లేట్ మ్యారేజెస్ జరుగుతున్నాయి. అందరూ చదువు కోసం అని చెప్పేసి లేట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. అబో 30-25 అబ్బోనే చేసుకుంటున్నారు పెళ్ళిళ్ళు అయితే. సో మరి వాళ్ళకి అంత ఏజ్ ఉన్నా మరి ఎందుకు మేడం పిల్లలు ఎందుకు వాళ్ళకి కలగట్లేదు? సో వాళ్ళు దానికోసం ఇంకా చాలా ఖర్చు చేసి మరి చూయించుకుంటున్నారు. ఎట్లా IVF అట్లాంటివి ట్రీట్మెంట్ తీసుకున్న దాని ద్వారా వాళ్ళు పిల్లల్ని కంటున్నారు. సో మనం దానికి ఏం చెప్తారు మేడం మీరు?
అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఏజ్ ఎందుకు ఇప్పుడు పెరుగుతుంది అని అంటే మ్యారేజెస్ ఏజ్ అంటే మోస్ట్లీ అందరూ చదువు మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్. సో వాళ్ళ ఎడ్యుకేషన్ అంతా అయిపోయేసరికి కొంచెం డిలే అవుతుంది కాబట్టి చేసుకుంటున్నారు, దాట్స్ ఫైన్. అయితే ఏంటి అంటే ఫీమేల్స్ ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ రావాలి అని అంటే మెయిన్ ఇప్పుడు ఫీమేల్స్లో ఎగ్, మెయిల్స్ ఇది ఉంటుంది. సో అది అనేది ఏంటి అంటే ఫీమేల్స్లో క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది ఇయర్ పెరుగుతున్న కొద్దీ ఆ క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది తగ్గిపోతా ఉంటుంది. ఓకేనా? సో క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఇప్పుడు మనకి ఇప్పుడు మనం మామూలుగా చూసినా కూడా ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ చూస్తాం, మేల్ కంటే కూడా ఏజ్ ఆఫ్ ద ఫీమేల్ చూస్తాం. ఎందుకు అంటే క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది తగ్గిపోతుంది. సో 30+ అట్లా వచ్చినప్పుడు మోస్ట్లీ క్వాలిటీ తగ్గిపోతుంది. సో క్వాలిటీ తగ్గిపోయినప్పుడు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అట్లాంటివి బట్ దట్ ఈస్ నాట్ ద ఓన్లీ రీజన్. ఒక్క రీజన్ ఒకటే కాదు, క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది ఏజ్ ఫ్యాక్టరీలు ఒకటే కాదు, ఇంకా చాలా. నేను అన్నట్టు ఫస్ట్ ఇప్పుడు ప్యూబర్టీకి ఎట్లా చాలా మల్టీ ఫ్యాక్టర్స్ అన్నట్టు ఇది కూడా అనమాట. ఎట్లా అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఇప్పుడు అంత జంక్ దానివల్ల కూడా క్వాలిటీ ఆఫ్ అంటే ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఫుడ్ వల్ల క్వాలిటీ ఆఫ్ ఎగ్ తగ్గిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఏంటి కొంతమంది నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్తో పాటు ఏమవుతుంది లైక్ ఇప్పుడు ఆల్కహాల్ అడిక్షన్స్, నాట్ ఓన్లీ మేల్స్ ఫీమేల్స్ కూడా తీసుకుంటారు. దాని వల్ల కూడా క్వాలిటీ ఆఫ్ ఎగ్ అనేది తగ్గిపోతుంది. సో మల్టీ ఫ్యాక్టోరియల్ అట్లాంటి కాలేజ్ ఇప్పుడు నాట్ ఓన్లీ ఇప్పుడు మేల్ ఒక ఫీమేల్ ఒకటే కాదు కదా కాంట్రిబ్యూషన్, మేల్ కూడా కదా. మేల్స్ అయితే ఇప్పుడు మేల్స్ లో మోస్ట్లీ స్మోకింగ్, ఆల్కహాల్ ఇవే కాకుండా ఏంటి అంటే ట్యూబర్క్యులోసిస్ ప్రీవియస్ గా వచ్చిన ట్యూబర్క్యులోసిస్ అట్లా ఏమన్నా లేదు అంటే ఇన్ఫెక్షన్స్, వేరే ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు PIDs అని అంటాం కదా. సో పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అట్లా వచ్చినప్పుడు కూడా కొంచెం కొంచెం ఈక్వాలిటీలో అట్లా PIDs అట్లా వచ్చినప్పుడు ఎండోమెట్రియల్ డిఫెక్ట్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో దీనివల్ల కూడా రావచ్చు. మేడం ఇప్పుడు మీరు కోస్గికి ఇక్కడ వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది మేడం? నిజంగానే వచ్చిన నవంబర్ డిసెంబర్లో వచ్చింది. ఓకే మేడం. ఇక్కడ ఇదైతే న్యూ హాస్పిటల్ కదా మేడం, సో మనకి ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది మేడం మీకు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం అయినా, ప్రజలు ఇక్కడికి రావడం అయినా, నార్మల్ డెలివరీస్ అయినా, సి సెక్షన్స్ అయినా, దాని గురించి కొంచెం వివరించండి. అంటే నేను వచ్చి ఇక్కడికి ఒక 5-6 months అవుతుంది. సో అంతకుముందు నేను నారాయణపేటలో వర్క్ చేసిన. అంటే ఇప్పుడు ఏంటంటే నార్మల్ డెలివరీస్ ఇక్కడ బాగానే అవుతాయి, కొద్దిలో రాకముందు కూడా బాగానే అవుతుండే. హాస్పిటల్ పెద్దగా అయింది, కొత్త హాస్పిటల్ అంతా బాగానే ఉంది, నార్మల్ డెలివరీస్ అవుతున్నాయి. అంతకుముందు గైనకాలజిస్ట్ లేరు, ఇప్పుడు నేను వచ్చాను. సో సి సెక్షన్స్ రీసెంట్ గా స్టార్ట్ అయినాయి అనమాట, ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయి. లైక్ వీఆర్ డూయింగ్ బాగానే చేస్తున్నాం, సి సెక్షన్స్ అయితే చేస్తున్నాము. సో కాకపోతే అంటే వీఆర్ నాట్ టేకింగ్ ఆల్ హై రిస్క్ కేసెస్ తీసుకోవట్లేదు, ఎందుకంటే వీ స్టార్టెడ్ సర్వీసెస్ రీసెంట్గా స్టార్ట్ చేసాం కాబట్టి. సో వీఆర్ టేకింగ్ నార్మల్ జనరల్ కేసెస్ విచ్ వీ కెన్, అంటే ఎక్కువ క్రిటికల్గా ఉన్నా కానీ కొంచెం తీసుకోవట్లేదు. సో ఇది స్టార్టింగ్ కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ సమ్ మోర్ ఫెసిలిటీస్ ఇంకా ఉంది, ఇంకా స్టాఫ్ ఉంది. ఇప్పుడు సి సెక్షన్ చేయడం ఒకటే కాదు కదా, సో నార్మల్ కేసెస్ విచ్ వీ కెన్ ఆపరేట్ హియర్ అలాంటివి తీసుకున్నాం. సివియర్ అనీమియాలు, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నవి అలాంటివి మాత్రం వీఆర్ నాట్ టేకింగ్ ప్రస్తుతం. ప్రీవియస్ LSCS విత్ నార్మల్ టర్మ్ గెస్టేషన్స్ అట్లా ఎలెక్టివ్ కేసెస్ తీసుకుంటున్నాం, చేస్తున్నాం. ఓకే మేడం. నేను ఇంకొకటి అని విన్నాను ఏంటంటే నార్మల్గా మన లేడీస్లో ఒక ఏజ్ సర్టన్ ఏజ్ వచ్చిందంటే 35-40 వచ్చిందంటే అందరు చాలా మంది లేడీస్ ఏం చేస్తుంటారంటే అది గర్భసంచి అనేది తీయించుకుంటున్నారు మేడం. అది ఎందువల్ల, దానికి ఏమిటి, దానికి అసలు మోస్ట్ ఆఫ్ రీజన్ ఏంటి మేడం? చాలా ఉంటాయి అట్లా చెప్పడానికి, చాలా ఒక రీజన్ అంటూ ఏం ఉండదు. అంటే నేను పర్సనల్గా నేను చూసింది ఏంటి అని అంటే చాలా మంది ఫీమేల్స్ మోస్ట్లీ విలేజెస్, ఐ డోంట్ అంటే వాళ్ళని పర్టికులర్గా పాయింట్అవుట్ చేస్తలేను విలేజ్ అని, కాకపోతే నేను చూసింది మాత్రం అదే. ఎట్లా అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ ఫ్యామిలీ కంప్లీషన్ ఒక 3-4 years వాళ్ళకి బేబీస్ అయిపోయిండ్రు అంటే వాళ్ళు ఏమని వస్తారు అని అంటే నాకు వైట్ డిశ్చార్జ్ అవుతుంది. అవును మేడం, ఫస్ట్ చెప్తారు వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్. ఆ వైట్ డిశ్చార్జ్ అబ్నార్మల్ అని ఎప్పుడు అంటాము మనము అంటే దానివల్ల బాగా ఇరిటేషన్ అంటే ఇచ్చింగ్ వచ్చి, స్మెల్లింగ్, ఆ స్మెల్ ఉండి కలర్ డిఫరెంట్ కలర్లో ఉండి కర్డీ పెరుగులాగా ఉండి, సో అట్లాంటప్పుడు వైట్ డిశ్చార్జ్ దానికి ట్రీట్మెంట్ అయినా అట్లా ఉన్నా కూడా వి ట్రీట్ యాంటీబయాటిక్స్, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం.
టైం తీసుకుంటుంది అండ్ విల్ ట్రీట్ దట్. బట్ వాళ్ళకి ఏంటంటే ఆ వైట్ డిశ్చార్జ్ అనేది వాళ్ళకి అది నాకు తగ్గట్లేదు, గర్భసంచి ఆగిపోయిన తర్వాత మనది ఏమి ఉండదు. ఎందుకు ఉండదు అనేది ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ అనేది మెయిన్లీ దాని మీద. ఇప్పుడు ఓవరీస్ కూడా ఇప్పుడు గర్భసంచి ఒకటి తీసేం, ఈస్ట్రోజన్ ఎక్కడి నుంచి ఓవరీస్ నుంచి వస్తుంది. సో అట్లా తీసేసినప్పుడు గర్భసంచి విత్ ఓవరీస్ తీసేసినప్పుడు ఈస్ట్రోజన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ ఇప్పుడు మనిషి ఇప్పుడు మన కాల్షియం బోన్ స్ట్రాంగ్ ఉండాలన్నా కూడా అవి కావాలి. సో వన్స్ ఇది తగ్గిపోయినప్పుడు వీక్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. 50 years ఒకప్పుడు 50 years మనం తర్వాత 45. ఇప్పుడు ఏంటి 45 years లో రావాల్సింది 30-35 కి వస్తుందంటే ఎంత వీక్ అయిపోతుంది. సో అర్థం చేసుకోవాలన్నమాట. నార్మల్ ట్రీట్మెంట్ దానికి మనము నార్మల్ ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గిపోతుంది. ఇట్ విల్ టేక్ టైం. వాళ్ళకి ఓపిక ఉండదు, మాకు వద్దు, అది ఉంటే వాళ్ళకి ఏదో ప్రాబ్లం అవుతుంది అనేలాగా వాళ్ళు తీసుకుంటారు. కానీ మనిషికి మాత్రం అది ఖచ్చితంగా అవసరం, దాన్ని మాత్రం తీయించుకోవాలి. ఇంకా అవసరం ఉంది ఖచ్చితంగా. పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, చాలా బ్లీడింగ్ అవుతుంది, అన్కంట్రోల్డ్, చాలా సివియర్ ప్రాబ్లం ఉంది, వి కాంట్ కదా. ఇంకా ఖచ్చితంగా తీసేయాలన్నప్పుడు వీ కెనాట్ వెయిట్ ఫర్ నార్మల్ గా వెయిట్ చేసి చూద్దాము అనేలాగా ఉండదు. అప్పుడు వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఆఫ్. ఇది ఏంటంటే మెయిన్ గా వీళ్ళ ముసలితనం అనేది వస్తుంది అనేది నేను విన్నా మేడం. చెప్పా కదా ఈస్ట్రోజన్ అనే హార్మోన్ మన బాడీలో తీసేస్తే మనకి ఈస్ట్రోజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఈస్ట్రోజన్ మీదనే మన బాడీ అనేది డిపెండ్ అవుతుంది ఫీమేల్స్ అయితే అది కంపల్సరీగా దాన్ని మనం ట్రీట్ చేసుకోవాలి మేడం. దాన్ని తీయించుకోవడం అయితే కరెక్ట్ పద్ధతి కాదు మేడం. వన్స్ ఉంది ప్రాబ్లం ఉంది అంటే మాత్రం ట్రీట్ చేయాలి, తీసేసుకోవాలి. అలాంటప్పుడు పెద్ద ప్రాబ్లం ఉందంటే కొందరికి ఇంకొకటి ఏంటంటే మనం రెగ్యులర్ గా ఫీమేల్స్ మ్యారేజ్ అవుతుంది కదా, మ్యారేజ్ అయిన every 3 years కి దిస్ ఇస్ మై పర్సనల్ అడ్వైస్, గెట్ ప్యాప్ స్మియర్ డన్. చెప్పండి. ప్యాప్ స్మియర్ అనే పరీక్ష చేయించుకోవాలి ఎవరైనా సరే. ప్రతి ఆడపిల్ల మ్యారేజ్ అయిన 3 years every 3 years చేయించుకుంటే బెటర్ ప్యాప్ స్మియర్. ఇది ఎందుకు అంటే సర్వైకల్ క్యాన్సర్ అనేది ఇప్పుడు ఈ ప్యాప్ స్మియర్ లో ఏంటి అంటే సర్విక్స్, గర్భసంచి మూతి, సర్విక్స్ అంటారు. సో దాంట్లో చేంజెస్ ఏమన్నా ఉంటే డిటెక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఈ చేంజెస్ నుంచి అది క్యాన్సర్ కి పోవడానికి టైం పడుతుంది. ఇట్ విల్ టేక్ సమ్ ఇయర్స్. సో అలాంటప్పుడు ఈ ప్యాప్ స్మియర్ తొందరగా డిటెక్ట్ చేస్తారు కదా. సో మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు, క్యాన్సర్ దాకా పోకుండా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. మేడం ఇక్కడ మనకి ప్రెగ్నెంట్ లేడీస్ వస్తున్నారా మేడం ఇక్కడ చూపించుకోవడానికి? వస్తున్నారు, మంత్లీ వస్తారు కదా మేడం? వస్తున్నారు. సో ముందు వాళ్ళకి తెలియదు గైనకాలజిస్ట్ ఉంది అని చెప్పి తెలియదు, సెక్షన్స్ అవుతున్నాయని తెలియదు. మేము ఆశాస్ని పిలిచి వాళ్ళకి మోటివేట్ చేయమని చెప్పాము. ఇక్కడ సర్జరీస్ అవుతాయి, కాకపోతే డైరెక్ట్ సర్జరీ టైం అప్పుడు కాకుండా ఒక 2-3 visits కూడా ఇక్కడ ఉంటాయి. సో ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా దాన్ని బట్టి చేయాలా వద్దా, ఇక్కడ రిస్క్ కేసెస్ తీసుకోవట్లేదు కాబట్టి ఏమైనా ట్రీట్ చేసే ఉంటే ట్రీట్ చేసి కూడా సెక్షన్స్కి పెట్టుకుంటున్నాం మోస్ట్లీ. ఓకే పర్లేదు మేడం. ఇంకో చిన్న క్వశ్చన్, ఇది మేడం మనకి ప్రెగ్నెన్సీ లేడీస్లో కంపల్సరీగా బీపీ వస్తుంది మేడం ఈ మధ్యన. నేనైతే చాలా మెంబర్స్ని చూశాను, ఈవెన్ ఐఎమ్ ఆల్సో, నాకు నా ప్రాబ్లం వచ్చింది. సో ఎందుకు వస్తుంది అంటారు మేడం. నేను మళ్ళీ మేము మంచి ప్రికాషన్స్ తీసుకుంటాము, ఏమని అంటే సాల్ట్ తినకుండా ఎంత కంట్రోల్గా ఉన్నా లాస్ట్కి అయితే బీపీ ఎక్కువైంది అని చెప్తున్నారు మేడం. సో ఎందుకు వస్తుంది అంటారు మేడం? ఒకప్పుడు చాలా రేర్ కాంప్లికేషన్ అది, కానీ ఇప్పుడు మాత్రం పెరిగింది. ఎవ్రీ 5 in 1 లాగా ఉంటుంది. ఎవ్రీ 5 cases చూస్తే అందులో ఒక కేసు పెరుగుతుంది. సో అది కూడా ఏంటంటే మోస్ట్లీ ఆఫ్టర్ 20 weeks ఆఫ్ ద ప్రెగ్నెన్సీ పెరుగుతుంది అనమాట. సో కొంతమందికి ఏంటి అని అంటే యూట్రైన్ ఆర్టరీ రెసిస్టెన్స్ అనేది ఫస్ట్ లో కొన్ని తెలుస్తాయి. అలాంటప్పుడు వాళ్ళకి ఏంటి బీపీ వచ్చే ఛాన్సెస్ ఉందని తెలుసుకోవచ్చు కొంతమంది. కానీ కొంతమందిలో అట్లా ఏం ఉండదు. వాట్స్ ద రీజన్ అని చెప్పడానికి మాత్రం లేదు. ఇప్పుడు ఇది అనే కాదు, షుగర్ కూడా చాలా రేర్గా ఉంటుండే కానీ పెరుగుతుంది. ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది పెరుగుతుంది. 20 weeks తర్వాత బాగా పెరుగుతుంది. ఎందుకు షుగర్ కి అనేది ఒక రీజన్ ఉంటుంది. ఏంటంటే 20 weeks తర్వాత ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల షుగర్స్ రేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి ఆఫ్టర్ 20 weeks. సో కానీ బీపీ అనేది 20 weeks తర్వాత పెరుగుతుంది అనమాట. యూట్రైన్ ఆర్టరీస్ లో చేంజెస్ వల్ల, రెసిస్టెన్స్ వల్ల అట్లా పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మనం
తీసుకునే ప్రికాషన్స్ ఏంటి అని అంటే సాల్ట్ రెస్ట్రిక్షన్, ఎగ్స్ తినడం, అంటే ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినడం, అలాంటివి తీసుకొని బీపీ మానిటరింగ్ అండ్ ఎర్లీగా డిటెక్ట్ అవుతే ఆ మెడికేషన్ సరిగ్గా తీసుకోవడం అలాంటివి తీసుకుంటూ వాళ్ళు చెప్పిన జాగ్రత్తలు సరిగ్గా ఫాలో అవ్వాలి. సో ఏంటి అంటే ప్రెగ్నెన్సీలో వచ్చే బీపీ అనేది చాలా డేంజరస్. ఎందుకు అంటే వాళ్ళకి ఎప్పుడు ఫిట్ స్టో చేస్తారో తెలియదు. సో ఫిట్ స్టో చేసినప్పుడు తనకి ఇంకా లోపల జరిగే కాంప్లికేషన్స్ చాలానే ఉంటాయి. కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది, అన్నిటి మీద ఎఫెక్ట్ పడుతుంది, లాస్టిక్ బ్రెయిన్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే చాలా ఉంటాయి అన్నమాట. సో వచ్చినప్పుడు అర్లీగా డిటెక్ట్ చేసుకొని అండ్ ఎర్లీగా ఎప్పుడు డిటెక్ట్ అవుతుంది, కరెక్ట్గా డాక్టర్ విజిట్స్ అన్ని కరెక్ట్ డాక్టర్ ఫాలో అప్ ఉంటే ఖచ్చితంగా మనకి అన్ని తెలిసిపోతుంటాయి. సో దాన్ని బట్టి మన ట్రీట్మెంట్ సమ్ టైమ్స్ ఏంటంటే అంత పెట్టినా కూడా వాళ్ళకి మేనేజ్ అవ్వదు. అవును మేడం. సో అగ్రెసివ్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో ఆల్ బీపీ మెడికేషన్స్ ఇవ్వడానికి రాదు. ప్రెగ్నెన్సీలో ఎప్పుడైనా కూడా కొన్ని రెస్ట్రిక్టెడ్ మెడికేషన్స్ ఉంటాయి. ఎందుకు అంటే బేబీకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి అది మన అట్లా కాకుండా ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ ఇస్తాము. సో బెటర్ తొందరగా కన్సల్ట్ చేసి ఏది ఇవ్వాలి ఏం చేయాలి అనేది వాళ్ళు చెప్పినట్టు వీళ్ళని ఫాలో అయితే బెటర్. మేడం మరి ఈ ప్రెగ్నెన్సీ టైంలో బీపీ వచ్చినప్పుడు పేషెంట్స్కి ప్రీమెచ్యూర్ బేబీ అయ్యే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ప్రెగ్నెన్సీలో అంటే నాకు అర్థం కాలేదు. అంటే మేడం ప్రీమెచ్యూర్ బేబీ అంటే 9 months నిండకన్నా అది ఎప్పుడు బీపీ వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆలిగోహైడ్రామియాస్ ఉంటుంది, ఉమ్ము నీరు అనేది తక్కువ అయిపోతుంది. యూట్రైన్ ఆర్టరీస్ లో రెసిస్టెన్స్ అనేది ఉమ్ము నీరు తక్కువ అయినప్పుడు బేబీ గ్రోత్ తక్కువ ఉంటుంది. ఐయుజిఆర్ బేబీస్ అంటాం. సో అలాంటప్పుడు ఏంటంటే ఐయుజిఆర్ బేబీస్ అవి బేబీస్ ఐయుజిఆర్ ఉంటాయి, చిన్నగా ఉంటాయి బేబీస్, ఎంత పెరగాలో అంత పెరగవు. ఎందుకంటే వాటికి బ్లడ్ సప్లై సరిగ్గా అవ్వదు కాబట్టి. సో దానివల్ల ఐయుజిఆర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇంకా ప్రీమెచ్యూర్ బేబీస్ అంటారా? ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే ఏంటి అని అంటే ప్రీమెచ్యూర్ బేబీస్ అంటూ ఉండదు. కాకపోతే బీపీ బాగా పెరిగినప్పుడు ఓన్లీ ఏంటి అంటే మాయి ఉంటది కదా ప్లెసెంటా తీస్తేనే ఆ బీపీ అనేది తగ్గిపోతుంది. సో అదేంటి మనం తొందరగా టర్మినేట్ చేయాల్సి ఉంటుంది. సో తొందరగా టర్మినేట్ చేసినప్పుడు ప్రీమెచ్యూర్ బేబీస్ అన్నట్టుగా ఉంటుంది. కానీ ప్రీమెచ్యూర్ బేబీస్ కదా ఐయుజిఆర్ బేబీస్ అయితే ఎందుకు అంటే ఉమ్ము నీరు సరిగ్గా ఉండదు, ఇంకా అండ్ బేబీకి సర్క్యులేషన్ సరిగ్గా అందదు కాబట్టి గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఇదే హాస్పిటల్లోనే చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో సార్ని అడిగి మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, మీ పేరు మీ ఇంట్రడక్షన్ చేసుకోండి సార్. నా పేరు వెంకటేష్, నేను MBBS MD పీడియాట్రిషియన్ని, చిన్నపిల్లల వైద్య నిపుణుని. చెప్పండి అమ్మా. సార్ ఇప్పుడు ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి కదా సార్, సో పిల్లలు ఎక్కువ బయట ఆడుకుంటారు, సో వాళ్ళకి వడదెబ్బ తాకుతుంది. సో వాళ్ళ గురించి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, కేర్గా ఎట్లా ఉండాలనే విషయం కొంచెం అర్థం చేయండి సార్. బేసిక్గా ఇప్పుడున్న కండిషన్స్కి ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి మన టెంపరేచర్ 3 ఏళ్ళు లేకపోతే 4 ఏళ్ళకి ఒకసారి హీట్ వేవ్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది. బేసిక్గా మీకు తెలిసిందే, చెట్లు కొట్టేయడం రీజన్స్. సో హీట్ వేవ్ నుంచి పిల్లల్ని ప్రొటెక్షన్ కావాలి, పెద్దల ప్రొటెక్షన్ కావాలి అంటే సింపుల్, వాటర్ ఇంటేక్ చాలా ఎక్కువ ఉండాలి. రెండోది ఎండ ఉంటే వీ హ్యావ్ టు అవాయిడ్, దాని నుంచి దూరం ఉండాల్సిందే. మీరు ఎండపూట టైంలో మీరు ఎక్కడికి వెళ్ళరాదు. మూడోది వాటర్ మిలన్, ఫ్రూట్ ఇంటేక్, సీజనల్ ఫ్రూట్స్ చాలా ఎక్కువ తీసుకోవాలి. సీజనల్ అంటే ఇప్పుడు ఎండాకాలంలో మామిడి పండ్లు అది ప్రాపర్గా ఉన్నాయి. రైపన్ అయిన ఫ్రూట్స్ తీసుకుంటే మళ్ళీ మోషన్స్ వస్తాయి. మూడోది వాటర్ మిలన్, ORS లిక్విడ్స్ తీసుకోవాలి. ఓకే, ఇవి తీసుకుంటే సరిపోద్ది. ఓకే సార్, ఇప్పుడు చాలా మంది పిల్లలు కొంచెం ఎండలు ఆడుకోగానే మోషన్స్కి వెళ్తున్నారు సార్, అది ఏ రీజన్ వల్ల అంటారు? జనరల్గా ఇప్పుడు మోషన్స్ అయ్యేది 3 రకాల బ్యాక్టీరియా వల్ల, వైరస్ వల్ల కూడా వస్తుంది. అది కామన్. సార్ ఇక్కడ ఒక చిన్న బేబీ ఉంది కదా, ఇక్కడ పాపకి ఏం ట్రీట్మెంట్ నడుస్తుంది సార్? పాపకి పసకలు ఉన్నాయమ్మా. చెప్పండి సార్. పాపకి పసకలు ఉన్నాయమ్మా. ఓకే సార్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రక్త పరీక్ష చేసిన తర్వాత సెరం బిలిరుబిన్ అనేది ఎక్కువైనప్పుడు
దాన్ని పోవడానికి సింగిల్ సర్ఫేస్ ఫోటోథెరపీ అని ఒక లైట్ కింద పెట్టాల్సి వస్తుంది 24 గంటలు. ఓన్లీ పాలు ఇచ్చేటప్పుడు మాత్రమే తీయాలి, బేబీని తీయాలి ఇక్కడ నుంచి తీయాలి. మిగతా టైంలో ఇక్కడనే ఉండాలి, డిస్టర్బ్ చేయాలి. సార్ ఎన్ని డేస్ ఉండాలి సార్? 24 hours. 24 hours ఓన్లీ. మళ్ళీ దాని తర్వాత టెస్ట్ చేస్తాం, ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ 24 hours ఎక్స్టెండ్ చేస్తాం, మళ్ళీ ఎక్స్టెండ్ చేసి మళ్ళీ ఇక్కడనే పెడతారు. సార్ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఈ ఫెసిలిటీ ఉన్నందుకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ప్లస్ కొంచెం అవైలబుల్ ఉంది కాబట్టి పేరెంట్స్కి కానీ పెద్ద కష్టం అనిపించదు. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి అమౌంట్ పే చేసి అంత కష్టపడే కంటే మన దగ్గర ట్రీట్మెంట్ దొరుకుతుంది కాబట్టి చాలా హ్యాపీ. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు పిల్లలు బయట కొంచెం ఆడుకోగానే ఇంటికి వచ్చి పిల్లలు మోషన్స్ చేసుకుంటున్నారు, అన్నం సరిగ్గా తింటలేరు. సో ఏ ప్రాబ్లం వల్ల వాళ్ళు ఈ విధంగా అంటే బయట ఫుడ్ అయితే తింటున్నారు, సో మనం ఇంట్లో వండిన ఫుడ్ అయితే తినరు. పేరెంట్స్ చేసిన ఫుడ్ ఇక అన్నమైనా రొట్టెలైనా ఇలాంటి ఫుడ్ పెడితే తినరు, జంక్ ఫుడ్స్ అయితే తింటారు. సో దానివల్ల అయితే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. సార్ మరి దీనికి ఏంటి సార్, దీని గురించి కొద్దిగా వివరించండి. బేసిక్గా రోజు తినే ఫుడ్ ఇప్పుడు డైలీ మనం ఒకటే రకమైన రొటీన్ని ఫాలో అవుతాం. మార్నింగ్ లేవగానే అన్నం పప్పు అని, మళ్ళీ మార్నింగ్ రొట్టె పప్పు, దాని తర్వాత అన్నం పప్పు అని. సో ఈ రొటీన్ అనేది పిల్లలకు నచ్చదు. ఇప్పుడున్న జనరేషన్స్కి మార్నింగ్ ఇడ్లీ అంటే టిఫిన్స్, బ్రేక్ఫాస్ట్ అనేది డిఫరెంట్ కోరుకుంటారు. సో కలర్ చేంజ్ కూడా, వాళ్ళ కంటికి కనిపించే కలర్ కూడా కలర్ఫుల్ ఐటమ్స్ తినాలని తింటారు. సో బయట ఫుడ్ అంతా ఎట్లా ఉంటుంది, కలర్ఫుల్ ఉంటుంది, హెల్తీ కాదు. కానీ హెల్తీ కాకపోయినా ఆ కలర్కి అట్రాక్ట్ అయ్యి ఆ టేస్ట్ కూడా లేకపోయినా వాళ్ళు తింటారు. సో మీరు పాట్ ఫీడింగ్ అనే ఉంటుంది. జనరల్గా ఏంటంటే ఒక పెద్ద తల్లె తీసుకొని, మామూలు తల్లె తీసుకొని అందులో చిన్న చిన్న కూరగాయలు సన్నగా తరిగేసి డిఫరెంట్ టైప్స్, పచ్చి కూరగాయలైనా పర్లేదు, డిఫరెంట్గా ఒక కలర్లో పెట్టాలి. పెట్టేసి దానికి తగ్గట్టు మీరు డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకోవాలి. పౌడర్ డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్గా తినమంటే తినరు, పౌడర్ వేసి అన్నంలో కలపాలి. కలిపితే సరిపోతుంది. దాని తర్వాత ఆడుకునేటప్పుడు పిల్లలు ఆడుకుంటారు, ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో చిన్న క్యారెట్, కీర చిన్న చిన్న పీసెస్ చేసేసి పక్క పెట్టేసారు. తను తింటది, పడేస్తుంది, నో ప్రాబ్లం. కానీ ఒక స్మాల్ స్లైసెస్ కాబట్టి తింటారు. బేసిక్గా ఆడుకునేటప్పుడు తింటారు సార్. ఆడుకునేటప్పుడు ఇంకోటి ఫ్యామిలీతో మీరందరూ కూర్చునేటప్పుడు తనకు కూడా ఒక చిన్న ప్లేట్ తన కింద వేసి పెట్టాలి. తను తింటున్నప్పుడు మీరు పక్కకి వెళ్ళి పెట్టాలి, తను తింటుంటుంది. తన చేతులతో తన తిన్నప్పుడు ఇంకా కొంచెం బెటర్. సో ఇట్లా అలవాటు చేసుకోండి. సార్ ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు నార్మల్గా ఒకే ఏజ్ పిల్లల్ని చూస్తుంటాం సార్. ఒక పాప 8 years ఉంది అంటే ఇంకొక పాప కానీ 8 years ఉంటుంది. సో ఈమె బాడీ లాంగ్వేజ్ చేంజ్ ఉంటుంది, ఈమె హైట్ అది అంతా చేంజ్ ఉంటుంది. ఇంకో పాపల కొంచెం హైట్ తక్కువ ఉంటుంది. సో హైట్ పెరగరు, ప్లస్ బాడీ కానీ ఎక్కువ లావుగా ఉంటారు. వీళ్ళేమో సన్నం ఉంటారు, ప్లస్ పొట్టిగా ఉంటారు. వీళ్ళేమో లావుగా ఉంటారు, కొంచెం హైట్ ఉంటారు. సో ఈ డిఫరెన్సెస్ మనకి ఎందుకు కలుగుతున్నాయి సార్? సార్ ఇట్లా బేసిక్గా పేరెంట్స్ హైట్ నుంచి కూడా పిల్లల హైట్ వస్తుంది. ఒకటి హెరిడిటరీ, తాత ముత్తాత వాళ్ళ హైట్ నుంచి కూడా పిల్లల హైట్ అంటే ఫ్యామిలీ హిస్టరీ. ఓకే. రెండోది న్యూట్రిషన్, అమ్మ ఫుడ్ ఇంటేక్ ఎట్లా ఉంది. మూడోది ప్రెగ్నెన్సీ టైంలో అమ్మ ఫుడ్ ఎట్లా తీసుకుంటుంది, అమ్మ ఎలా ఉంది, తన న్యూట్రిషన్ బాగుందా లేదా. ఇవన్నీ ఈ 3 మేజర్గా రోల్ ప్లే చేస్తాయి పిల్లల హైట్లో. దానికోసమని స్పెషల్గా తెలుసుకోవాలి, మా పిల్లాడు కరెక్ట్ ఆ ఏజ్కి కరెక్ట్ ఉన్నాడా లేదా తెలుసుకోవాలంటే IAP చార్ట్స్, WHO చార్ట్స్ అని ఉంటాయి. హైట్ మెజర్మెంట్ చేసుకొని ఆ చార్ట్స్ పైన వేస్తే మీకు ఆ పర్సెంటేజ్ లోపల ఉన్నారు అంటే మనము ఇప్పుడు 7 years ఉన్నాడంటే పాప ఎంత ఉండాలి, ఇన్ని ఇంచెస్ ఉండాలి అని చార్ట్స్ ఉంటాయి. WHO చార్ట్స్, IAP చార్ట్స్ ఉంటాయి. సో ఆ చార్ట్స్ ప్రకారము ఇప్పుడు హైట్ గ్రోత్ ని మెజర్మెంట్ చేసుకోవచ్చు. ఆ గ్రాఫ్ వేస్తారు, ఆ గ్రాఫ్లో వచ్చేస్తుంది.
సరే ఇంకోటి సార్, పిల్లల్లో కాల్షియం కానీ తక్కువ ఉంది అని ఈ మధ్యన అయితే ఎక్కువ ఇదే చెప్తున్నారు సార్. సో ఎందుకు అంటారు సార్? పిల్లల్లో కాల్షియం తక్కువ కాదు, జనరల్గా పుట్టిన పిల్లలకు విటమిన్ డి అనేది ఉండదు, కొన్ని మల్టీవిటమిన్స్ ఉండవు, అమ్మ పాలల్లో కూడా అవి దొరకవు. సో అందుకని మనం బయటికి వెళ్ళి సప్లిమెంట్ చేస్తాం, దాన్నే విటమిన్ డి3 అంటారు, జింకోవిట్. ఈ రెండిట్లో వీల్ సప్లిమెంట్ విటమిన్ బయటికి వెళ్ళి సప్లిమెంట్ చేయాల్సి వస్తుంది. ఈ సప్లిమెంటేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే రేపటికి ఏదైనా బొక్కల సమస్యలు రాకుండా ఉండడానికి, కంట్రోల్ చేయడానికి ఇది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సజెస్ట్ చేసింది. సార్ మన గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ దొరుకుతాయి సార్ ఇవన్నీ? దొరుకుతాయి. విటమిన్ డి3 దొరుకుతుంది, జింకోవిట్ అదే మల్టీవిటమిన్ దొరుకుతాయి. సార్ ఇప్పుడు నార్మల్గా పిల్లలు అంటే బర్త్ బేబీ నుంచి మనము 18 ఇయర్స్ వరకు కొన్ని అవి ఇవి ఇంజెక్షన్స్ అయితే ఇస్తుంటారు కదా సార్, వ్యాక్సిన్స్ అట్లా ఇస్తుంటారు కదా సార్, అవి మనకు ఎట్లా యూజ్ అవుతాయి సార్? పిల్లలకు ఏ విధంగా ఉపయోగపడతాయి కొంచెం వివరించండి సార్. వ్యాక్సిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏవి ఇప్పుడు బేసికల్లీ వ్యాక్సిన్స్ అనేవి డిసీజ్ ప్రివెన్షన్ లెక్క. మీరు ప్రమాదం వస్తున్న దాన్ని ముందే పసిగట్టి ఆపేస్తున్నాం. వ్యాక్సిన్స్ అంటే నథింగ్ బట్ ఒక క్రిమిని పంపిస్తున్నాం, ఆ క్రిమికి అగెనెస్ట్గా ఒక ఇంకో క్రిమి తయారవుతుంది. అంటే క్రిమి అంటే యాంటీజెన్ యాంటీబాడీ టైప్ అన్నమాట. సో యాంటీబాడీస్ తయారవుతాయి. సో అది తయారైనప్పుడు మళ్ళీ రేపటికి ఆ ఇన్ఫెక్షన్ వస్తే ఆ యాంటీబాడీస్ దాన్ని చంపేస్తుంది, లోపలనే ఇదంతా ప్రాసెస్ జరుగుతుంది. ఇమ్యూనిటీ. సో వీఆర్ ప్రొవైడింగ్ వ్యాక్సిన్స్ ద్వారా మనము పిల్లలకి ఇమ్యూనిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే సార్ ఇవన్నీ మనం ఎన్ని ఇయర్స్ వరకు వేసుకోవచ్చు సార్ ఈ వ్యాక్సిన్స్? 18 ఇయర్స్ వరకు ఉంటాయి. 18 ఇయర్ వరకు ఖచ్చితంగా ఉంటాయి సార్. ఇప్పుడు నార్మల్గా పిల్లలు మన పేరెంట్స్ ఏం చేస్తారు సార్? జనరల్గా నార్మల్గా 10 ఇయర్స్ వరకు మెయిన్ వ్యాక్సిన్స్ ఉంటాయి. 10 ఇయర్స్ నుంచి 12 ఇయర్స్ వరకు మెయిన్ వ్యాక్సిన్స్ ఉంటాయి, టీటీ వరకు. ఇక తర్వాత అనేది మీ ఇష్టం. అంటే పేరెంట్స్ కానీ ఏం చేస్తుంటారు సార్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఈ ఫెసిలిటీ ఉంది అని మనకు వాళ్ళకి తెలియదు సార్ ఎక్కువ. సో తెలియక వాళ్ళు మనకు ఆల్రెడీ పుట్టినప్పుడు ఇస్తారు కదా సార్ వ్యాక్సిన్స్, బర్త్ బేబీకి వేస్తారు, 3 monthsకి 5 monthsకి ఇవన్నీ వేయించుకొని 1.5 month వరకు 1.5 year వరకు వేయించుకొని ఇంకా వాళ్ళు సైలెంట్ అయిపోతారు సార్. లేదు, మన గవర్నమెంట్ ఆల్రెడీ ప్లాన్ ఉంది. మన గవర్నమెంట్ లో 10 years వరకు వ్యాక్సిన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎవరు అంగన్వాడీ వర్కర్స్ మీ విలేజెస్కి వచ్చి వేస్తారు, వాళ్ళే వస్తారు, వాళ్ళే వచ్చి వాళ్ళే చూసి బేబీ బాగుంది, జ్వరం లేదు అంటే దే విల్ ప్రొవైడ్ వ్యాక్సిన్. ఒకవేళ జ్వరం ఉంది, దగ్గు ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే అమ్మ డాక్టర్ని కన్సల్ట్ కానీ దాని తర్వాతనే వేస్తామని చెప్తారు. అట్లా సార్ ఇప్పుడు నవేడేస్లో పిల్లలని చూస్తున్నాం కదా మనము. సో పిల్లలు చిన్న పిల్లలు సార్ 10 years బిలో పిల్లలు తలనొప్పిలు వేస్తుంది, కాళ్ళు నొప్పులు వేస్తున్నాయి, చేతి నొప్పులు వేస్తున్నాయి, ఇక కడుపు నొప్పులు వేస్తుంది అని రకరకాల రీజన్స్తోని వాళ్ళు మనకు చెప్తుంటారు సార్. సో ఇంత చిన్న ఎర్లీ ఏజ్లో ఇవన్నీ మనకు ఎందుకు వస్తాయంటారు అసలు? జనరల్గా అంతగానం ఉండవు. ఒకటి మ్యాలిగరింగ్ ఒకటి ఉంటుంది, స్కూల్కి పోవడం ఇంట్రెస్ట్ లేకపోతే యాక్టింగ్ చేయడం ఉంటుంది ఒకటి. రెండోది ఆల్బెండజోల్, అదే డీవార్మింగ్ ఉంటుంది, వామ్స్ వస్తాయి కడుపులో. వామ్స్ వచ్చినప్పుడు దానికోసం కూడా ఆల్బెండజోల్ అనేది ఒకటి మెడిసిన్ ఉంటుంది. దెన్ వీ హ్యావ్ టు అది ఎవ్రీ 6 months మన గవర్నమెంటే ప్లాన్ చేస్తుంది. సో అది కాకుండా ఇంకేంటి, బయట ఫుడ్ ఏదైనా తింటే స్టమక్ పెయిన్ వచ్చేస్తుంది. ఫాస్ట్ ఫుడ్స్, అదే ఫ్రైడ్ ఐటమ్స్, లేస్, ఇవన్నీ హెల్త్కి అన్హెల్దీ అంటారా సార్? పక్కా అనేది అసలు వాటిని నేను తినరాదు. బేసిక్గా ప్లాస్టిక్స్, కెమికల్ స్టోరేజ్ కోసం కెమికల్స్ యూజ్ చేస్తారు, కంపల్సరీ యూజ్ చేస్తారు. సో వాటి వల్ల ఇవన్నీ స్లో పాయిజన్స్ అన్నమాట. చాలా ఇమ్మీడియట్గా రిజల్ట్ చూపేది ఆఫ్టర్ 20 years, ఆఫ్టర్ 5 years స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల మనము పిల్లలు పెద్దగా అవుతూ ఉంటే మ్యాక్సిమం 20 years అట్లా అవుతుంటే మనకు ఏం ప్రాబ్లమ్స్ మనం చూడొచ్చు సార్ దీనిలలో? చెప్పలేము. క్యాన్సర్స్ కూడా రావచ్చు, హైయెస్ట్ ఎండ్ క్యాన్సర్స్ కూడా రావచ్చు, స్టమక్ క్యాన్సర్స్ రావచ్చు, ఏవైనా రావచ్చు. కానీ బేసిక్ ప్రాబ్లం ఏంటంటే మీసెంట్రిక్ లింఫెడినైటిస్ అని చిన్న ప్రాబ్లమ్స్, మీసెంట్రిక్ లింఫెడినైటిస్, అల్సర్స్ ఇవి వస్తాయి. కానీ అంత ఫాస్ట్గా రావు, స్లోగా వస్తుంది. వాళ్ళు పెరుగుతా కొద్దిగా ఇంకా మరి టూ మచ్ లిమిట్లెస్గా తింటూ ఉంటే వస్తాయి. ఇప్పుడు నార్మల్గా పిల్లలు అట్లనే చేస్తున్నారు సార్. అసలు కంటిన్యూస్గా తింటే ఆ ప్రాబ్లమ్స్ వస్తాయి. మోషన్ ప్రాబ్లం రావడము, బవల్ మూమెంట్ అబ్స్ట్రక్ట్ అవ్వడము. ఎందుకంటే కొన్ని ఫుడ్స్లో కాన్స్టిపేషన్ వస్తుంది. కాన్స్టిపేషన్ వల్ల బవల్ మూమెంట్స్ రాకపోవడం వల్ల కాన్స్టిపేషన్ వస్తుంది.
సో అది కూడా ఒక పెద్ద ప్రాబ్లం. అవును సార్, కాన్స్టిపేషన్ అంటే ఇక కొంచెం పెద్ద ప్రాబ్లమే అవుతుంది సార్ అది. కానీ సార్ ఇప్పుడు మీరు ఈ హాస్పిటల్కి వచ్చి ఎన్ని ఇయర్స్ అయింది సార్ ఇక్కడ? నేను వచ్చి ఒక 3 months అయింది. 3 months. న్యూ డాక్టర్ ఇక్కడైతే ఆల్రెడీ ఎక్కడ వర్క్ చేశారు సార్? నేను వర్క్ చేసింది ఫస్ట్ చెన్నై, దాని తర్వాత ముంబై, దాని తర్వాత వికారాబాద్ మహావీర్, దాని ప్రైవేట్ హాస్పిటల్స్లో, దాని తర్వాత ఇక్కడికి వచ్చాను. సార్ ఇక్కడ మనకి వసతులు ఏ విధంగా అనిపిస్తున్నాయి సార్? ఇంకా మీకు కొత్త వసతులు ఏమైనా కావాలా? ఏమైనా ట్రీట్మెంట్కి అవసరమైన ఎక్విప్మెంట్ కావాలా? దాని గురించి కొంచెం వివరించండి సార్. కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి ఇప్పుడున్న వసతులకు, యాక్చువల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అంటే మినిమం బేసిక్ రిక్వైర్మెంట్ అనమాట. డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో చాలా పెద్ద ఆ ఎక్విప్మెంట్ దాని లెవెల్కి దాని తగ్గట్టు లెవెల్ మెయింటెనెన్స్ ఉంటుంది. పిహెచ్సి అంటే ఓన్లీ విల్ ప్రొవైడ్ మెడిసిన్. ఇక్కడికి వచ్చేసరికి అడ్మిషన్స్, బేసిక్ అడ్మిషన్స్, ఎక్కువ వెంటిలేటర్ లేనివి, ఏవి ఎక్కువ సీరియస్ లేనివి అడ్మిషన్స్ చేసుకొని వీళ్ళకి లైక్ టైఫాయిడ్, చిన్న చిన్న డెంగ్యూస్, సివియర్గా లేనివి అడ్మిషన్స్ చేసుకొని ట్రీట్ చేసి పంపిస్తాం. ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ చాలా ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు, అంటే మంచిగా ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే బెటర్ ఉంది మీకు? చాలా బెటర్ ఉంది. ఇది టాబ్లెట్స్ లేవు అంటే ఇమీడియట్గా మళ్ళీ ఆర్డర్ పెట్టుకొని సార్ ఇప్పుడు మరి మన లోకల్ ప్రజలకు కోస్గి అనే కాకుండా కోస్గి పట్టణ చిన్న చిన్న ప్రాంతాలకు సో మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు సార్? అంటే మన హాస్పిటల్ గురించి, మన ఫెసిలిటీస్ గురించి, మన డాక్టర్స్ గురించి. ఇక్కడ బేసిక్ ట్రీట్మెంట్ ఇక్కడ దొరుకుతుంది. సో మీరు ఇక్కడ రావచ్చు. కొన్ని మెడిసిన్స్ స్టాక్ అయిపోవడం వల్ల లేకుంటాయి, కొన్ని బయటికి రాసి ఇచ్చినా మీరు తీసుకోవాలి. కొన్ని ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్త పోయింది కాబట్టి మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు లేదు, బేసిక్ ప్రాబ్లం ఏమైందంటే స్టాక్ తెస్తారు. ఇప్పుడు పర్మిషన్స్ అనేవి అందరితో తీసుకొని రావాలి. వాళ్ళే ఒకటే దాంట్లో ఒక సంతకంతోనే కావాలి, 10 మందితో సైన్ అవసరం. సో ఆ స్టెప్ ప్రాసెస్ అనేది పడుతుంది దేనికైనా, ఎందుకంటే ప్రతి రూపాయికి జవాబు చెప్పాల్సి వస్తుంది. సో దానికోసం అని స్టాక్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఒక టాబ్లెట్ లేదు, ఒకటి ఏది లేదు అంటే అది వీళ్ళు తిన్నట్టు కాదు, బేసిక్గా అయిపోయినాయి. పేషెంట్స్ లోడ్ కూడా అప్పటికంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఓపీ 200 అబౌవ్ వస్తుంది. ముందు ఏమి అందుకని టాబ్లెట్స్ అవన్నీ సరిపోవట్లేదు, ఫాస్ట్గా అయిపోతున్నాయి. అంటే సరిపోతున్నాయి. ఇప్పుడు ప్రజలు కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నారని వస్తున్నారు సార్, చాలా మంది వస్తున్నారు, చూయించుకుంటున్నారు, నార్మల్గా డెలివరీస్ అట్లా కానీ ఇక్కడ చేయించుకుంటున్నారు. ఆపరేషన్స్ కోసం కూడా వస్తున్నారు. ఆపరేషన్స్, డెలివరీస్, C-సెక్షన్, అదే సార్, నార్మల్ డెలివరీస్ కి ఇక్కడ వస్తున్నారు. బేసిక్ హైడ్రోసిల్ ఆపరేషన్స్, ఎర్నియా ఆపరేషన్స్, అదే సార్, ఇవన్నీ చిన్న చిన్న బేసిక్ ఆపరేషన్స్ ఇక్కడ అయితే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ జరుగుతున్నాయి. సర్జన్ సార్ ఉన్నారు, సార్ వచ్చి చేసిపోతున్నారు. వారంలో ఒక టైం తీసుకొని తను 5 to 6 ఆపరేషన్స్ ఒక రోజు మార్నింగ్ నుంచి చేసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే దే ఆర్ ఇంప్రూవింగ్, డాక్టర్స్ ఆర్ స్ట్రగ్లింగ్ టు ఇంప్రూవ్ ద హాస్పిటల్. అదే ఇంప్రూవ్ కావాలంటే మనం కొన్ని ఇది చేసుకోవాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. ఇక అంతే. ఇక్కడ ఏంటి అంటే మాకు తెలిసిన వాళ్ళకి మేము చెప్తున్నాం, ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్ అయినాయి, రండి, మీరు ఎవరైనా ఉంటే చేసుకో, ఫ్రీగా అవుతున్నాయి. మళ్ళీ మనకి గవర్నమెంట్ అంటేనే ఇంకా బెస్ట్ ఫెసిలిటీ ఉన్నట్ల లెక్క. ఇక్కడ ఆల్మోస్ట్ నీట్నెస్ మెయింటైన్ చేస్తున్నాం, మార్క్స్ ప్రయత్నం అయ్యేంత వరకు. అంటే అన్టైడీ చూపించిన కదా సార్ ఇంతకుముందు, అన్ని బాగానే నీట్నెస్ అయితే బాగుంది, ఇంకా డాక్టర్స్ కానీ బాగానే ఉన్నారు, క్వాలిఫైడ్ డాక్టర్స్. అట్లా అంటలేదు సార్, అంటే ఇప్పుడు గైనిక్ అక్కడ పైన అట్లా పీడియాట్రిషియన్, సర్జన్ టు సర్జన్ అట్లా ఉన్నారు, మళ్ళీ అక్కడ ఇంటికేర్ అక్కడ చూపించారు, అక్కడ అట్లా ఉన్నారు అందరూ అని అట్లా. సార్ లాస్ట్గా మరి ఇక మీరు ప్రజలకు ఏం చెప్తారు సార్, మన లోకల్ ప్రజలకైనా ఎవరు? బేసిక్ ట్రీట్మెంట్ మీరు ఎక్కడ లోకల్, మీరు ఆర్ఎంపీల దగ్గరికి కానీ ఎక్కడ పోనవసరం లేదు, డైరెక్ట్గా గవర్నమెంట్ హాస్పిటల్కే రావచ్చు. ఆర్ఎంపీ డాక్టర్తో పోయి అదే 2 గోళీలు తీసుకునే బదులు ఇక్కడ అదే 2 గోళీలు మీరు పక్కన ఉన్న పిహెచ్సి సెంటర్లో, సిఎస్సి సెంటర్లో పోయి తీసుకోండి. తీసుకున్న తర్వాత తగ్గకపోతే అదే డాక్టర్తో వస్తే నీకు టెస్ట్ ఇంకా మంచిగా జరుగుతుంది, బెటర్ జరుగుతుంది. ఇక్కడ అయితే లేదు పిహెచ్సిలా అంటే కమ్యూనిటీ హెల్త్ సెంటర్ పంపించుకుంటాడు, అడ్మిషన్లు చేస్తాడు. అక్కడ అయితే లేదు, నీకు కొన్ని ఫెసిలిటీస్ కావాలి, మీతో మనీ ఉన్నాయంటే ప్రైవేట్కి వెళ్ళవచ్చు. లేదు అంటే మళ్ళీ హయ్యర్ సెంటర్ ఉంది మామ్నార్ లేదు అంటే మళ్ళీ ఇంకో హయ్యర్ సెంటర్.
సాధ్యమైనంత వరకు మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది, చేయించుకోండి అని అయితే సార్ అయితే చెప్తున్నారు ఖచ్చితంగా. సో ఫ్రెండ్స్, మీలో ఎవరైనా మన కోస్గి లోకల్ పక్కలో చిన్న చిన్న పల్లెటూరుల వాళ్ళైనా ఎవరైనా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని మనకు డెలివరీ కేసెస్ అవుతున్నాయి, అండ్ సర్జరీస్ అవుతున్నాయి, అండ్ ఇంకా డ్రెస్సింగ్ రూమ్ చాలా బాగుంది, ఇంకా మీకు ఇక్కడ ఓపీ మంచిగా ఉంది, ఇక్కడ టాబ్లెట్స్ అన్ని బాగిస్తున్నారు. సో మనకి చిన్నపిల్లలకు పసకలు వస్తే దానికి ట్రీట్మెంట్ ఉంది. సో ఫ్రెండ్స్, మీరు ఎవరు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఫస్ట్ వచ్చి గవర్నమెంట్ డాక్టర్స్ని సంప్రదించండి. దెన్ ఆఫ్టర్ మన నుంచి కాదు అని ఇక్కడ డాక్టర్స్ మీకు ఎవరైనా చెప్పినప్పుడు మీరు ఆటోమేటిక్గా మీరు వేరే హాస్పిటల్ అయితే చూసుకోండి ఫ్రెండ్స్. కాకపోతే ఖచ్చితంగా ఫస్ట్ అయితే గవర్నమెంట్లో మనకు ఫెసిలిటీ ఉన్నప్పుడు వదులుకోవద్దు. సో మనం మనీ కానీ వేస్ట్ చేసుకోవద్దు. సో ఫ్రెండ్స్, ఇంకా ఇదే ఈరోజు వీడియో.